హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా యూస్ఫుల్ టిప్స్, మనీ సేవ్ చేసే టిప్స్ చెప్తున్నాను. చివరి వరకు చూడండి వీడియోని స్కిప్ చేయకుండా, లేకపోతే అర్థమవదు. చాలా ఇంపార్టెంట్ టిప్స్ అండి ఇవి. మనకు రోజు తెలుసు, మన దగ్గరే ఉంటాయి, కానీ మనము యూజ్ చేయలేకపోతాము. ఆ టిప్స్ ఏంటివంటే, మన దగ్గర ఫస్ట్ మనం కిచెన్లో నాప్కిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. దానికోసం మనము మీషోలో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో వందలు ఖర్చు పెట్టి తీసుకుంటూ ఉంటాము. సో అలా తీసుకునే బదులు మామూలుగా మనము చిన్నపిల్లలవి ఏమన్నా కర్చీప్స్ కానీ, లేకపోతే ఇలా ఈ విధంగా ఒక క్లాత్, ఏదన్నా మెత్తటి క్లాత్, బెడ్షీట్స్ కానీ అలా ఉంటాయి కదా, వాటిని కట్ చేసి ఇలా మనం నాప్కిన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎంత లేదన్నా మనము ఈజీగా ఇందులో 200 to 300 వరకు మనీ అనేది మనం సేవ్ చేసుకోవచ్చండి. ఈజీగా మనము 2 to 3 మంత్స్ ఈజీగా యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇవి పడేసేసి మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా మంచి క్లాత్స్ ఏమన్నా మనము అవి చినిగిపోయినవి బెడ్షీట్, పిల్లో కవర్స్ కానీ అవన్నీ మనం ఎత్తి పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. మనీ అనేది వీటి వల్ల కూడా చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. అవి సరిగా వాటర్ కూడా అబ్జర్వ్ చేయవు. మనం ఫ్లిప్కార్ట్లో వాటిలో తీసుకునేవి అబ్జర్వ్ చేసే క్లాత్స్ మెటీరియల్స్ ఉంటే వాటికి రేట్ ఎక్కువ ఉంటుంది. అవి కొనాలంటే ఒక 300 200 నుంచి కొనాలి. అలా మనము యూజ్ చేసే వాటికంటే ఇలా మనము మంచిగా మన దగ్గర ఉన్న వాటితో యూజ్ చేసుకోవడం వల్ల వీటి వల్ల కూడా మనం మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా. ఈ క్లాత్ ఏంటంటే మా పిల్లలకు చిన్నగున్నప్పుడు చిన్న పిల్లలకు కప్పుకోవడానికి ఇస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఇప్పుడు పెద్దగా అయిపోయారు. ఇది వేస్ట్‌గా మూలన పడింది. సో ఇలా యూజ్ అవుతుందని నేను కిచెన్‌లో నాప్కిన్స్ లాగా యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏందంటే ఇది లిక్విడ్ అండి. మనం కిచెన్‌లో మామూలుగా స్ప్రే చేసుకోవచ్చు. ఇది నేను వచ్చి ప్లాంట్స్‌కి స్ప్రే చేస్తాను. ఇందులో టర్మరిక్, ఆవు పంచకము, కావాలంటే కర్పూరం కూడా వేసుకోవచ్చు. ఇట్లా తులసి చెట్టుకు కానీ, కలమంద చెట్టుకు కానీ మనం స్ప్రే చేసుకోవడం వల్ల పురుగులు అవి అసలుకి రావు. చెట్టు కూడా మంచిగా వస్తుంది. నేను తులసి చెట్టు మంచిగా రావాలంటే ఆవు పంచకము వేస్తే మంచిగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చి ఇది నేను కిచెన్లో యూజ్ చేస్తాను. ఇందులో నేను టర్మరిక్, అలాగే కొంచెము కంఫర్ట్, సాల్ట్ వేశాను. పర్ఫ్యూమ్ స్మెల్ కోసం మనము కర్పూరం కానీ, జవ్వాదు కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది మనము కిచెన్లో మొత్తం స్ప్రే చేసి నాప్కిన్తో తుడుచుకోవడం వల్ల చిన్న చిన్న పురుగులు, లేకపోతే బాగా జిడ్డుగా ఉండడము ఇవన్నీ లేకుండా కిచెన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. నేను రూమ్ ఫ్రెషనర్ తయారు చేసుకున్నాను. ఇది మొత్తం నేను సోఫాల మీద, అలాగే కర్టన్స్కి, మామూలుగా బెడ్ కవర్స్ మీద ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మంచి పర్ఫ్యూమ్ లాగా స్మెల్ వస్తుంది. రూమ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫాగు, డియోడ్రెంట్స్ ఇలా మనము పర్ఫ్యూమ్స్ అనేవి కొనకుండా వాటి వల్ల మనము మంత్లీ ఎంత లేదన్నా 400 to 500 వరకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి టూత్ బ్రషెస్ ఉంటాయి కదా, మామూలుగా మనము యూజ్ చేసి పడేసినవి, అవి పడేయకుండా ఇలా ఈ విధంగా మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. బయట మనము క్లీన్ చేసుకునే స్క్రబ్బర్స్ కొనుక్కునే బదులు చిన్న చిన్న ఆదాలే మనకు చిన్న చిన్న 10 రూపీస్, 20 రూపీస్ ఇవి చాలా సేవింగ్స్ అవుతాయండి. బ్రషెస్ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మనం అనుకోవచ్చు, ఎందుకు దీనికి ఇంత శ్రమ పడ్డాము, కొంచెము బయట కొనేవి డిగ్నిటీగా కనిపిస్తాయి, అలాగే మంచిగా ఉంటాయి అనేసి అనుకుంటాము. ఏవి కొన్నా సరే మనము 2 3 మంత్స్కి మళ్ళీ వేరేవి మారుస్తూనే ఉంటాము. బయట కొన్న వాటికి అంతే క్వాలిటీ ఉంటుంది. ఇంట్లో మనం యూజ్ చేసుకునే వాటికి ఇంకా ఎక్కువగా క్వాలిటీ ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే ఈ పర్ఫ్యూమ్స్ అంట, స్ప్రేస్ అంట, మనం మామూలుగా కిచెన్లో మజిల్ అనేసి, కిచెన్ క్లీనర్ మజిల్ అనే లిక్విడ్ యూజ్ చేస్తూ ఉంటాము. దాంతో పోలిస్తే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు దీంట్లో కావాలంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు ఇంకా మంచిగా వర్క్ చేయాలంటే. నేను అదంతా ఏం వేయనండి. నేను మామూలుగా క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి మా కిచెన్ అంత జిడ్డుగా ఏం ఉండదు. నేను ప్రతిరోజు క్లీన్ చేస్తూ ఉంటాను కిచెన్ని, టైల్స్ కానీ అవి కానీ. నెక్స్ట్ ఇట్లా బాక్సెస్ ఉంటాయి కదా, మనం కిచెన్లో సామాన్ అంతా పెట్టుకోవడానికి కంటైనర్స్ లాంటివి కొంటూ ఉంటారు. అవి ఎంత లేదన్నా 50 to 100 వరకు ఉంటాయి ఈజీగా. సో అలా కాకుండా ఏమన్నా బాక్సెస్ ఉంటాయి కదా, చాక్లెట్ బాక్సెస్ కానీ, ఏమన్నా మనము ఇప్పుడు ఫుడ్ స్విగ్గీలో అట్లా ఆర్డర్ చేసుకున్నప్పుడు బాక్సెస్ వస్తాయి కదా పెద్దవి, అటువంటి బాక్సెస్లో ఈ విధంగా మనము అరేంజ్ చేసుకోవచ్చు. నేను తయారు చేసుకున్న
లిక్విడ్స్, విమ్ లిక్విడ్ ఇవన్నీ నేను ఈ విధంగా స్క్రబ్బర్ అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి లైజాల్ అండి. మనం మామూలుగా ఫ్లోర్ క్లీనర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ లైజాల్ వచ్చి నేను కొని ఒక 4 to 5 months అవుతుంది. ఇటువంటి బాటిల్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే 1 month కంటే ఇంకా తక్కువగానే అయిపోతుంది. నేను ఇటువంటి లిక్విడ్స్ అయితే యూజ్ చేయను ఫ్లోర్ క్లీనింగ్కి. అందులో నేను సాల్ట్, పసుపు, కర్పూరము ఇవి వేసి క్లీన్ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా రూమ్ కూడా, ఇల్లు కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఇన్సెక్ట్స్ అనేవి రావు. నెక్స్ట్ వచ్చి కవర్స్ అండి. మనము డస్ట్బిన్కి గార్బేజ్ కవర్స్ అని డీమార్ట్లో కానీ బిగ్ బాస్కెట్లో అలా అమ్ముతూ ఉంటారు. బ్లాక్ టైప్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. అటువంటి కవర్స్ యూజ్ చేసే వాటికంటే మనం మామూలుగా ఏమన్నా కొనుక్కొచ్చేటప్పుడు, ఏమన్నా పాలు తీసుకొచ్చేటప్పుడు, కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు అట్లా కవర్స్ ఇస్తారు కదా. ఈ ప్లాస్టిక్ కవర్స్ని నేను ఈ విధంగా యూజ్ చేస్తాను. ఫస్ట్ ఒక పెద్ద కవర్ పెట్టి మళ్ళీ అందులో ఇంకో కవర్ పెట్టి మొత్తం ఏదన్నా చెత్త ఆ రోజు వేసేసి ఆ కవర్ ఒకటి తీసేస్తాను. కింద కవర్ వచ్చి నేను వారానికి ఒకసారి మార్చుకుంటాను. ఎందుకంటే అది నీట్గానే ఉంటుంది, ఇంకొక కవర్ పెడతాం కాబట్టి. వీటి వల్ల మనము 200 to 300 వరకు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా కవర్స్ అన్ని ఒక బ్యాగ్లో కట్టి పెట్టుకుంటాను. నాకు చాలా యూజ్ అవుతుందండి అట్లా గార్బేజ్ కవర్స్ కొనుక్కునే బదులు. డస్ట్బిన్ కూడా మనము వారానికి ఒకసారి మంచిగా క్లీన్ చేసుకోవాలి. సబ్బు పెట్టి డైలీ వారానికి ఒకసారి అయితే సరిపోతుంది. డైలీ అయితే మామూలుగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇది చేసుకోవడం వల్ల మనకి దీనివల్ల చాలా డబ్బు అనేది సేవింగ్ చేసుకోవచ్చు. మామూలుగా అనుకుంటాం ఈ కవర్స్ ఎందుకు పనికొస్తాయిలే అని, ఇవి ఇంత యూజ్ అవుతాయి మనకు. నెక్స్ట్ వచ్చి కంఫర్ట్ షాంపూస్ అండి. మనం మామూలుగా బయట బాటిల్స్ కొంటూ ఉంటాము. కంఫర్ట్ బాటిల్ ఎంత లేదన్నా 100 నుంచి 200 దాకా ఉంటుంది. అట్లీస్ట్ మనం ఒక 100 ml కొనాలన్నా ఇట్లా ప్యాకెట్స్ తీసుకోవడం వల్ల అది ఇది సేమ్ లిక్విడే ఉంటుంది, క్వాలిటీ కూడా సేమే ఉంటుంది. ఇట్లా మనము శాచెట్స్ కొనుక్కోవడం వల్ల మనకు అమౌంట్ అనేది చాలా అంటే చాలా తగ్గుతుందని. ఎంత లేదన్నా ఒక 15 తీసుకుంటే ఒక్కొక్క కంఫర్ట్ 4 రూపీస్ ఉన్న 15 4 60 ఉంటుంది అంతే. మన యూసేజ్ని బట్టి మనం తీసుకోవచ్చు. కావాలంటే మీరు బాటిల్లో కూడా ఒక బాటిల్ ఉంటుంది కదా, ఏదైనా కంఫర్ట్ బాటిల్, అందులో వేసి చెక్ చేసుకున్న సేమ్ క్వాంటిటీ అనేదే ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల మనకు క్వాంటిటీ కూడా తెలుస్తుంది, ఎంత ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది. బాటిల్ అనుకోండి ఇట్లా పోసేస్తే అది ఎక్కువ పడవచ్చు, తక్కువ పడవచ్చు. ఒక్కొక్కసారి ఎక్కువగా పడిపోయింది అనుకోండి, మళ్ళీ మనం ఇంకొక బాటిల్ కొంటాము. అట్లా మంత్లో ఒక 2 బాటిల్స్ కొన్నా ఈజీగా 100 to 200 అవుతుంది. అలాగే షాంపూస్ కూడా అండి. మీరా షాంపూస్ ఉంటాయి కదా, ఏదన్నా సరే షాంపూ యూజ్ చేసేది నేను ఎక్కువగా మీరా షాంపూనే యూజ్ చేస్తాను. ఇందులో కెమికల్స్ కూడా ఎక్కువ ఉండవు. సో ఇటువంటి శాచెట్స్ మనము ఒక 20 కానీ 30 కానీ తీసుకున్నాం అనుకోండి, మంత్లీ 60 రూపీస్ అవుతుంది. ఇవి కూడా చాలా మనము యూజ్ చేసుకోవచ్చు. మనీ అనేది చాలా సేవ్ అవుతుంది. సో మనము మామూలుగా షాంపూ బాటిల్స్ కానీ ఏవైనా సరే, ఇప్పుడు డిటర్జెంట్కి సంబంధించిన లిక్విడ్ కూడా అండి, మనం ఏదన్నా డబ్బాలో కొనుక్కుంటాము, అది మనము పోసేస్తాము. ఒక్కొక్కసారి ఎక్కువ పడవచ్చు, మామూలుగా అయితే ఎక్కువనే పడుతుంది, తక్కువ అయితే అసలు పడదు. దానివల్ల మనకి యూసేజ్ అనేది తెలీదు, అడ్డగోలుగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాము లిక్విడ్స్ అనేవి. ఇటు విధంగా ప్యాకెట్ రూపంలో తీసుకుంటే మనకు ఒక అందాజా అనేది అర్థమవుతుంది. నేను విమ్ లిక్విడ్ కూడా అండి ఈ విధంగా 15 రూపీస్ ప్యాకెట్స్ అనేవి తీసుకుంటాను. మీరు ఒక 4 ప్యాకెట్స్ తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువగా ఉంటే ఎక్కువ ఒక 4 5 అలా తీసుకోండి. దీనివల్ల కూడా మనం మనీ అనేది ఆదా చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే బిగ్ బాస్కెట్లో కానీ డీమార్ట్లో కానీ వాళ్ళు బాటిల్స్కి కూడా వాల్యూ వేసేసి అది ఇప్పుడు ఈ 15 రూపీస్ దాన్ని ఒక 20 30 రూపీస్కి వేస్తారు. నెక్స్ట్ టిప్ వచ్చి, మనము ఫ్రిడ్జెస్లో మామూలుగా కవర్స్లలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా వెజిటేబుల్స్ కానీ, ఇలా ఈ విధంగా నేను మీకు చూపించడానికి చెప్తున్నాను, పచ్చిమిర్చి కానీ అలా. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల త్వరగా ఖరాబ్ అవుతుంది. చిన్న చిన్న క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ బ్యాగ్స్లలో మనము వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ వారం అనేది వెజిటేబుల్స్ కుళ్ళిపోకుండా, మురిగిపోకుండా నీట్గా ఉంటాయి. నేను ఈ విధంగా పచ్చిమిర్చి, అలాగే టమాటా, క్యారెట్,
ఆకుకూరలు కూడా చిన్నవి బాక్సెస్ ఉంటాయి కదా, వాటిలలో నేను స్టోరేజ్ చేసుకుంటాను. చాలామంది వీటి కోసం కంటైనర్స్ అనేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి ర్యాక్స్ లాగా కొంటూ ఉంటారు. వాటితో పోలిస్తే ఇవి చాలా బెటర్ అండి. వాటికి అనవసరంగా మనీ ఎంత లేదన్నా అవి ఒక 500 దాకా అవుతాయి. మన దగ్గర ఉన్న వస్తువులతోనే అవి ఖాళీగా మనము పక్కన పెట్టే బదులు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అనవసరంగా మనీని మనము వేస్ట్ చేసేదానికంటే. నేను ఆకుకూరలు కూడా అండి, ఈ ఆకుకూర ఇది మెంతం కూర. నేను దాదాపు ఇది వచ్చి 1 వీక్ పైనే అవుతుంది. ఇటువంటివి ఏదన్నా బాక్సెస్ ఉంటాయి కదా, మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల ఆకుకూర అనేది ఫ్రెష్గా ఉంటుంది. పుదీనా అయినా, కొత్తిమీర అయినా, పాలకూర అయినా ఏదన్నా ఆకుకూరలను ఈ విధంగా అయితే నేను స్టోర్ చేసుకుంటాను. మళ్ళీ సపరేట్గా కంటైనర్స్ అయితే ఏమీ కొనను. చాలామంది అనుకోవచ్చు, ఇటువంటి ప్లాస్టిక్ డబ్బాలలో స్టోర్ చేసుకోవడం వల్ల ప్రమాదం అవ్వదా అని. మనం కొనే కంటైనర్స్ కూడా ప్లాస్టికే ఉంటాయి కదండి, అవేమి స్టీల్తో లేకపోతే బ్రాంజ్తో చేసేవైతే ఉండవు కదా. ఆ ప్లాస్టిక్తో పోలిస్తే ఇది ఏమీ కాదు. మనకు తెలియకుండా మనము ఎన్నో కొంటూ ఉంటాము. కిచెన్లో మనము పప్పుకు ఉప్పుకు యూజ్ చేసుకునే డబ్బాలు ఉంటాయి కదా, అవి ఏమన్నా ఉంటే వాటిల్లో కూడా ఈ విధంగా మనము కొత్తిమీర కానీ, కరివేపాకు ఇటువంటి మనము స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే బయట మనం కొనే దానితో పోలిస్తే ఇంట్లో మనము చిన్న చిన్న పాటించే టిప్సే చాలా బాగుంటాయండి. ఒక్కసారి నేను చెప్పినట్టు చూడండి, మనకే అనిపిస్తుంది ఇంత మనీ మనం సేవ్ చేస్తున్నామా అనేసి. నేనైతే ఇలానే చేస్తానండి. సో ఈ టిప్స్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతాయి, ఎవరైతే మనీ సేవ్ చేయాలనుకుంటున్నారో. నా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.